ప్రైజ్ లార్డ్ అందరికీ మరొక ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని మహిమార్థమై కీర్తన 76 వెళ్ళిపోదాం. 76 సామ్ మొదటి వచనం మనం చదివినట్లయితే, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. ఎవరు రాశారు ఈ కీర్తన? ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు నేపథ్యం, ఒకవేళ ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి తెలుసుకొని తర్వాత ముందు వచనాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. 185,000 మందిని ఒకేసారి దేవుడు చంపాడు. అది విన్న రాష్ట్రంలో ఎప్పుడైనా? హిజ్కియా రాజు పరిపాలన చేసిన రోజుల్లో మనకి 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఉంటుంది. 2 Kings 19th chapter 14th verse. అలాగే సేమ్ అదే సిట్యువేషన్ మనకి యెషయా గ్రంథము 36, 37, యెషయా 36, 37 సేమ్ అవే వర్సెస్ అన్నీ కూడా అక్కడ లిఖించబడ్డాయి. ఈ కీర్తన అప్పుడు ఆ రోజు జరిగిన సంఘటనల్ని ఆధారం చేసుకుని ఆసాపు ఈ కీర్తన రాయడం జరిగింది. ఏమైందంటే, యుద్ధము యెహోవాదే అని మనం పాట పాడాం కదా, యుద్ధము యెహోవాదే. మన జీవితంలో ఎన్నో యుద్ధాలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. వాటిని ఏ విధంగా మనము ఎదుర్కోవాలి, హౌ వి నీడ్ టు ఫేస్ అవర్ బ్యాటిల్స్ అనేది మనము ఈ కీర్తన ద్వారా నేర్చుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఆసాపు ఈ కీర్తన రాయడం జరిగింది. ఆ రోజు హిజ్కియా రాజు పరిపాలన చేసే సమయంలో అప్పటికే అష్షూరు సామ్రాజ్యం చాలా అత్యంత బహుశక్తి కలిగి పరిపాలన చేస్తున్న రోజు అది. అష్షూరు రాజు పేరు మనం ఒకసారి మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము సన్హెరీబు రాజు, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడొచ్చు. సో ఇదంతా కూడా నేను ఒక స్టోరీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సన్హెరీబు అనే రాజు గొప్ప శక్తివంతుడిగా అనేక రాజ్యాన్ని వెళ్తూ అనేక సామ్రాజ్యాన్ని ఆధీనంలో తీసుకుంటూ వాళ్ళని గెలుస్తూ రాజుల్ని బందీలుగా తీసుకుని వాళ్ళని చంపుతా వస్తూ ఉంటాడు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చింది హిజ్కియా రాజు దగ్గరికి. హిజ్కియా యూదా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు, యెరూషలేము. సో ఏం చేస్తారంటే, మొత్తం యూదా సామ్రాజ్యాన్ని అంతా కూడా క్యాప్చర్ చేసుకుంటారు. చుట్టూ అంతా కూడా రాజులు సైన్యంతో 185,000 మంది సైన్యం తీసుకుని వచ్చి సరౌండింగ్ అంతా కూడా ప్రాకారాల చుట్టూ సైన్యాన్ని ఏర్పాటు చేసి, లోపల హిజ్కియా రాజు ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన రాజు. అలాగే బయట సైన్యము, శక్తివంతమైన సైన్యము, ఆర్మీ ఫుల్గా అనేక యుద్ధ పరికరాలు అన్నీ పట్టుకొని వాళ్ళు బయట ఉంటారు. అప్పుడు సన్హెరీబు రాజు దూతను పంపించి, సైన్యాధిపతిని పంపించి ఒక ఉత్తరం పంపిస్తాడనమాట హిజ్కియా రాజుకి. హిజ్కియా రాజు లోపల ఉంటాడు. ఇంకా హిజ్కియా రాజు పరిస్థితి ఏంటంటే, చిన్న ఆర్మీ చాలా తక్కువ ఉంది. ఆ శత్రువు ఆర్మీతో పోల్చుకుంటే చిన్న ఆర్మీ, భయపడతా ఉన్నారు. ఏం చేయాలో తోచలేని స్థితి. లోపల తను అలాగే తనతో పాటు ఉన్న కొద్ది సైన్యం ఉన్నారు. ఆ సమయంలో సన్హెరీబు రాజు ఉత్తరం పంపిస్తాడు. ఏమనంటే, అది మనం చదువుదాము. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి, హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని విప్పి పరచి. సో ఈ ఉత్తరము పంపించాడు అనమాట. పంపించి ఏమని చెప్పాడంటే, ఈ ఉత్తరం పంపిస్తున్నాము, నీవు మాతో పాటు కాంప్రమైజ్ అయిపో, సంధి చేసుకున్నట్లయితే నువ్వు బతికిపోతావు అని చెప్తాడు. అలా చెప్తూ ఇంకో మాట ఏమంటాడంటే, ఆ పైన అందరికి వినిపించేలాగా, లోపల ఉన్న సైన్యానికి, రాజుకి వినిపించేలాగా గట్టిగా మాట్లాడతాడు సైన్యాధిపతి. ఏమనంటే, మేము అనేక దేవతల్ని గెలిచి వచ్చాం,
ఏ దేవుడు ఏ దేవత కూడా మమ్మల్ని ఆపలేకపోయారు, మా విజయాన్ని ఆపలేకపోయారు. చుట్టూ ఉన్న రాజులు అందరినీ మేము ఓడించేశాం. సో నెక్స్ట్ మీ వంతు వచ్చింది. మీరు కూడా మా దగ్గరికి వచ్చి మీరు సరెండర్ అయిపోతే నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీ రాజు అయిన హిజ్కియా మాట వినకండి అంటాడు అనమాట. మీ రాజు చెప్పిన మాట విన్నట్లయితే మీరు మోసపోతారు. మీ దేవుడు ఏమీ చేయలేడు. మీ సైన్యం కూడా చాలా చిన్నదిగా ఉంది. సో మీ చేతులకు ఏమీ లేదు. మీరు చేయాల్సిందంటే సరెండర్ అయిపోవడమే. సరెండర్ అయిపోతే మీ ద్రాక్ష చెట్ల ఫలాలు మీరు తినొచ్చు, మీ అంజూరపు చెట్ల ఫలాలు మీరు తినొచ్చు, మీకు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. మీరు నాతో పాటు వచ్చేసేయండి అని చెప్పి ఒక విధంగా ప్రజలకి సంధి చెప్తాడు, కాంప్రమైజ్ అయిపోండి అని చెప్తాడు. అలాగే హిజ్కియాకి వార్నింగ్ కూడా ఇస్తాడనమాట. సో ఆ సమయంలో హిజ్కియా రాజు ఒక పక్క భయం ఉంటుంది, ఎదుర్కోలేని పరిస్థితి. ఒక పక్క తన చుట్టూ ఉన్న ప్రజల్ని మీరు దేవుళ్ళో నమ్మకం పెట్టుకోండి, విశ్వాసం కలిగి ఉండని చెప్పి ఒక పక్క వారిని బలపరుస్తూ ఉంటాడు. మరో పక్క బయట నుంచి వాళ్ళు ట్రంపెట్స్ లేక బోరలు ఊదుతా గొప్ప శబ్దంతో అరుస్తా భయపెడతా ఉంటారు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఆ పరిస్థితి గుండా లోపల హిజ్కియా రాజు అలాగే ప్రజలు ఉన్నారు, బయట శత్రు సైన్యము 185,000 మంది ఉన్నారనమాట. అప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో హిజ్కియా రాజు, ఇప్పుడు మనం చదివాం కదా వచ్చినాం, ఇప్పుడు మళ్ళీ చదువుదాము. అప్పుడు హిజ్కియా రాజు ఒక గొప్ప అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ చేశాడు అనమాట. భయపడిపోలేదు. తనకు ఉన్న సైన్యం కొద్దిగా ఉంది, చిన్నదిగా ఉంది, నేను ఏమీ చేయలేనని చెప్పి వెళ్ళి కాంప్రమైజ్కి వెళ్ళలేదు, భయపడలేదు. అలాగే చుట్టూ ఉన్న ప్రజలు కూడా ధైర్యం చెప్తూ ఈ పని చేయడం జరిగింది. అది మనం చదువుదాము. మరొకసారి చదుదాం. 19వ అధ్యాయం 19th చాప్టర్, 2 Kings 19th చాప్టర్ 14th verse. హిజ్కియా దూతల చేతుల నుండి ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశారు. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి సృష్టించుము. జీవం గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఇంక ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఏమీ చేయలేము. ఇంకా డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇంకా బయటికి వెళ్తే చంపేస్తారు. ఒకవేళ బయటికి వెళ్లకుండా లోపల ఉన్నామంటే వాళ్ళు డోర్స్ కానీ ఆ గేట్స్ కానీ పగలగొట్టేసి లోపలికి వచ్చేసి మొత్తం సైన్యాన్ని చంపేసి ప్రజల్ని బందీగా తీసుకుని వెళ్ళిపోయి రాజును బంధించే పరిస్థితిలో ఉన్నారు. అప్పటికే చాలా మంది రాజులను జయించారు, చంపడం జరిగింది. నెక్స్ట్ దేవుని పిల్లలైన హిజ్కియా సామ్రాజ్యానికి లేక హిజ్కియా రాజు దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు హిజ్కియా చేసిన పని ఏంటంటే భయపడుకోలేదు, టెన్షన్ పడలేదు. ఏం చేశాడంటే తన చేయదగిన పని యెహోవా మందిరానికి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ ఉత్తరం తీసుకుని, ఆ వార్నింగ్ లెటర్ తీసుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు. యెహోవా మందిరానికి వెళ్ళి ఏం చేశాడు? ఆ ఉత్తరాన్ని పరిచి మొత్తం దేవుడికి తెలియజేశాడు. అక్కడ ఆ సన్హెరీబు రాజు చేసిన పని ఏంటంటే రాజుని ఇన్సల్ట్ చేశాడు ఆ ప్రజలందరి ముందు. మీ రాజు ఏమీ చేయలేడు, మీ రాజు దగ్గర సైన్యం చాలా కొద్దిగా ఉంది, ఏమీ చేయలేడు, మీరు నా దగ్గరికి వచ్చేసేయండి, మీరు బాగా చూసుకుంటాను అనే విధంగా మాట్లాడాడు. మళ్ళీ తక్కువ చేశాడు, ఇన్సల్ట్ చేశాడు. దానితో పాటు ఇంకొక పని చేశాడు ఏంటంటే అనేక దేవతలు ఎవరు నేను చేయలేకపోయారు ప్రపంచంలో, అందరు నేను జయించాను, అలాగే మీ యెహోవా కూడా ఏమీ చేయలేడు. మీ యెహోవాను నమ్ముకుంటే, యెహోవా పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మీరు విజయం పొందుకుంటారని మీ హిజ్కియా రాజు మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాడు అని చెప్పి వాళ్ళని ఇంకా నిరుత్సాహం చేసేస్తూ ఉంటాడు అనమాట. ఆ టైంలో హిజ్కియా రాజు ఈ ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఏం చేస్తాడంటే ఒక దూతను పంపిస్తాడు అనమాట. ఏం చేస్తాడు? మనము
3వ వచనం చదువు. 76వ కీర్తనలో 3వ వచనం. ఆ సందర్భాన్ని ఆధారం చేసుకుని రాసిన ఈ కీర్తన మనకు బాగా అర్థమవుతుంది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడములను, కత్తులను, యుద్ధ ఆయుధములను ఆయన విరగొట్టును. ఆ రోజు రాత్రి దేవుడు ఏం చేశాడంటే అందరికి మొత్తం నిద్ర కలగజేశాడు. మొత్తం అందరూ పడుకునేలా చేసి ఒక దూతను పంపించి 1,85,000 మంది 1,85,000 ఆర్మీని ఒక్క దెబ్బతో చంపేశాడు. ఉదయం లేచేసరికి ఏమైందో మళ్ళీ చూద్దామా? 19వ అధ్యాయము మళ్ళీ అక్కడికి వెళ్దాం. 19th చాప్టర్ లాస్ట్ వచ్చేస్తే 35వ వచనం 35th వర్స్. సెకండ్ కింగ్స్. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 1,85,000 మందిని హతము చేసెను. 1,85,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినెవే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రేములకును షరేజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారత దేశంలోనికి తప్పించుకొని పోయేది. అప్పుడు అతని కుమారుడైన ఎసరహద్దును అతని మారుగా రాజు. అసలు ఏ విధంగా దేవుడు మార్చేసాడు చూడండి. నేను ఎందుకు ఎన్ని చదివించానంటే మన దేవుడు ఎంత గొప్పవాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఎందుకంటే మన పాత నిబంధనలు అంటే ఈ విధమైన గొప్ప గొప్ప ఆశ్చర్యకరాలు చేశాడు ఆయన. యుద్ధము యెహోవాదే, నేను యుద్ధం చేస్తాను, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, మీరు ఊరుగుండడి అన్నాడు దేవుడు. ఆ రోజుల్లో దేవుడు ఆ విధంగా కలగజేసుకునేవాడు. రాజులు మాకెవరు లేరని పాడాం కదా. రాజులు మాకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. మనకెవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు లేక మన తరపున మాట్లాడేవారు, మన పక్షమున నిల్చునేవారు లేకపోవచ్చు ఈరోజు. బట్ మనకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుడు సైన్యములకు అధిపతి దేవుడు. ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. హిజ్కియా రాజు తర్వాత మీరు అధ్యయనం చదివితే ఎంత బాగుంటుందో స్టోరీ. హిజ్కియా రాజు ఏమీ చేయలేని పరిస్థితి, ఎవరు లేరు. తనకు సామంతులైన రాజులు కానీ, ఫ్రెండ్స్ కానీ, తనకు పక్కనున్న సామ్రాజ్యంలో కానీ, పక్క రాజ్యంలో రాజులు కానీ ఎవరూ హెల్ప్ చేయడానికి లేరు, ఎవరూ సపోర్ట్ చేయడానికి లేరు. కానీ ఆయన చేసిన పని ఏంటంటే తెరిచేశాడంతే. ఉత్తరాన్ని తెరిచి దేవా నువ్వే చూడు. చదివాం కదా మనం ఏ విధంగా ప్రార్థన చేశాడు. దేవుడికి ఒకసారి జ్ఞాపకం చేశాడు, దేవా నువ్వే కదా ఈ ప్రపంచాన్ని ఏలేవాడివి, నువ్వే కదా ఈ రాజ్యాలు నీ ఆదిలో ఉండే దేవుడు నీవే కదా. నీ ఎదురుగుండా వచ్చి వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు దేవా, నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు దేవా, నిన్ను గాయపరుస్తున్నాడు దేవా. నీవు కలగజేసుకుని ఏమన్నాడు, నీవేంటో వాడికి తెలియచి వాడిని నువ్వు ఎప్పుడైతే బుద్ధి చెప్తావో తద్వారా నీవు ఏంటో, నీ గొప్పతనం ఏంటో ప్రపంచ దేశాలన్నీ తెలుసుకుంటాయి అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడి సమయం వచ్చింది. దేవుడు ఏం చేశాడు, వాడికి తగిన బుద్ధి చెప్పాడు. ఏమన్నాడు, వాడికి బయటికి రాకపోతే, హిజ్కియా రాజు బయటికి రాకపోతే వెళ్ళి లోపలికి వెళ్ళి చంపేసే పరిస్థితి. అలాంటిది అక్కడ ఉన్న ఆర్మీ అంతా చంపబడింది. తర్వాత రాజు ఇన్సల్ట్తో అవమానంతో పారిపోతాడు. పారిపోయి అక్కడ ఏమవుతుందంటే సొంత కుమారులే తండ్రిని చంపేస్తాడు. అటువంటి పరిస్థితిలో దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు, కష్టాలు గుండా వెళ్తుంటాం. ఈరోజు మనము ఇటువంటి ఆర్మీలో లేక ఇటువంటి యుద్ధాలు మనం చేయలేకపోవచ్చు ఫిజికల్గా. అవునా? మనకేం యుద్ధాలు ఉన్నాయా? పాకిస్తాన్ బోర్డర్లో నించొని ఏమన్నా యుద్ధాలు చేయాలా? అలాంటివి ఏమీ లేవు. కానీ క్రైస్తవుడుగా ఒక క్రైస్తవ జీవితంలో మనకి యుద్ధాలు ఎప్పుడు మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. ఆ యుద్ధాలు ఏంటంట, ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్దామా? ఎఫెసియన్స్ 6th chapter 12th verse. మనం చేసే యుద్ధాలు మనం రోజు మనుషులతో చేసే యుద్ధాలు కాదు, కానీ మనుషుల్ని మనము
వారిని హింసించడము లేకపోతే వారిని చంపడము, వారి మీద కక్ష లేకపోతే ఒక పక్షంగా ఉండి పార్శ్యాలిటీతో ఉండే యుద్ధం కాదు. కానీ ఇక్కడ మనకు బైబిల్లో చాలా క్లియర్గా దేవుడు తెలియజేశాడు పౌలు ద్వారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6th chapter 12th verse. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం ఎవరితో పోరాడుచున్నాం? మన మనుషులతో కాదు, మనుషులను ప్రేరేపించే దురాత్మ దుష్ట శక్తులతో, ఈ లోకనాథులతో మనం పోరాడుతున్నాం. ఒక్కసారి మనం యేసు రక్తంతో కడగబడిన తర్వాత, విశ్వాసులుగా పిలువబడిన తర్వాత వెంటనే మనము ఫేస్ చేయాల్సింది, we need to face darkness, we need to face powers of darkness, we need to face Satan. సాతాను కుయుక్తుల నుంచి మనము ఎప్పటికప్పుడు ఎదుర్కొని వెళ్తూ ఉండాలి, ఫేస్ చేస్తూ ఉండాలి, విజయం పొందుకుంటూ ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద జన్మించినప్పుడు మానవ రూపంలో శిలువ మీద ఆయన ఏం చేశాడు? ఈ డార్క్నెస్ మీద, ఈ సాతాను ఈ క్రియల మీద ఆయన మరణించి పాపాన్ని జయించాడు. ఏం చేశాడు? మరణం మీద గెలుపు పొందాడు. తర్వాత 3వ దినాన్ని ఆయన లేచి పునరుద్ధరణ అయ్యాడు. సో ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మన ముందు ఎంత గొప్ప వ్యక్తి ఉన్నా కూడా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి ఉన్నా కూడా, ఎంత బలాఢ్యుడైనా, ఎంత ధనవంతుడైనా, ఒకవేళ మనము వారిని ఫేస్ చేయలేకపోతే, వారి పట్ల మన పట్ల వారికి ఒకవేళ వాళ్ళున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి మనల్ని త్రొక్కడానికి ప్రయత్నం చేసిన ఆ సమయంలో ఒకవేళ మనం బలహీనంగా ఉండవచ్చు. we might be weak at that point of time, but one day God will be on us, he will be with us, he will be by us. ఎందుకంటే యెహోవాయే యుద్ధము చేసేవాడు. మన పక్షమున చేసేది ఎవరు? యెహోవాయే. యెహోవా మన పక్షంలో ఎప్పుడు యుద్ధం చేస్తాడు. కానీ ఆ సమయము కోసం మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. దేవుడు ఏమన్నాడంటే వచనంలో, యుద్ధము యెహోవాదే, యుద్ధము నేను చేస్తాను, మీరు ఏ విధంగా ఉండమన్నారు? మీరు వెళ్ళి యుద్ధం చేయండి, మీరు వెళ్ళి వాదించండి, మీరు వెళ్ళి తిరగబడండి, మీరు వెళ్ళి తన్నండి, మీరు వెళ్ళి తిట్టండి అని అనలేదు దేవుడు. మీరు ఊరికనే ఉండండి, బీ సైలెంట్ అండ్ ప్రే ఫర్ మీ. అదే చేశాడు హిజ్కియా రాజు. ఒక మంచి మాట ఏమన్నాడంటే, ఎప్పుడైతే సన్హెరీబు రాజు ఎప్పుడైతే మాక్ చేస్తా ఉన్నాడో, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడో, అప్పుడు హిజ్కియా రాజు ఒక మంచి మాట అంటాడట, మీరు ఊరుకునే ఉండండి, ఎవరో జవాబు చెప్పొద్దు. అక్కడ ఉన్న సైనాధిపతులకి, అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పిన మాట అంటే, యు బీ సైలెంట్, ఊరుకునే ఉండండి, నేను వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తాను అని చెప్పినప్పుడు యెషయా వస్తాడనమాట. ప్రవక్త అయిన యెషయా ఉన్న ఆ రోజుల్లో యెషయా ప్రవక్త ఉంటాడు. అప్పుడు యెషయా వర్తమానం పంపిస్తాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, ఊరికనే ఉండమన్నాడు, దేవుడు చూసుకుంటాడని చెప్పి యెషయా ప్రవక్త వర్తమానం పంపిస్తాడు, ఆ ఉత్తరాన్ని. సో ఆ విధంగా మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు విజయాన్ని ఇస్తాడు. కానీ ఊరికనే విజయం ఇస్తాడా? హిజ్కియా రాజు ఏం చేశాడో తెలుసా? ఎంత మంచిగా జీవించాడు. దేవుని ఆజ్ఞలను ఆయన గైకొన్నాడు. అప్పటి వరకు హిజ్కియా రాజు పట్టాభిషేకం అవ్వకుండా, ఇంకా సింహాసనం మీద కూర్చోకుండా ముందు అనేక రాజులు పరిపాలించారు. కానీ అనేక దేవతలని పూజిస్తూ ఉండేవారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే, యెహోవాని కాకుండా మిగతా విగ్రహాలు పెట్టుకొని వాళ్ళని పూజిస్తూ ఉండేవారు, వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉండేవారు. కానీ హిజ్కియా రాజు ఎప్పుడైతే రాజుగా వచ్చాడో, ఆయన నియమించబడ్డాడు, అప్పుడు ఏం చేశాడంటే అక్కడున్న దేవత విగ్రహాలన్నింటినీ పడగొట్టేస్తాడు. వాళ్ళందరినీ పడగొట్టేసి వాళ్ళందరికీ చెప్తాడు, ప్రజలందరికీ కూడా, యెహోవా మందిరానికి వచ్చి మీరు దేవుణ్ణి మాత్రమే, నిజమైన దేవుణ్ణి మాత్రమే మీరు వర్షిప్ చేయాలి అన్నాడు. ఎంత గొప్ప పని ఒక రాజుగా చేశాడు. అప్పుడు ఉన్న రాజులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళెవరు కూడా దేవుడి గురించి, దేవుణ్ణి వర్షిప్ చేయాలని, దేవుని పూజించాలని ఎవరు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే హిజ్కియా రాజు వస్తాడో, దేవుడి మీద ప్రేమను బట్టి ఏం చేస్తాడంటే, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయానికి రావాలి,
మళ్ళీ అన్ని మరమ్మతులు చేస్తాడు, అన్ని రిపేర్ చేస్తాడు, మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారానికి ఒకసారి అయినా మీరు మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఆరాధించాలని చెప్పి ఒక నియమాన్ని, ఒక రూల్ని పెడతాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యెహోవా దేవుణ్ణి పూజించడానికి, ఆరాధించడానికి వస్తారు. ఆ విధంగా అటువంటి మంచి పనులు చేశాడు కాబట్టే అతనున్న పరిస్థితిలో డూ ఆర్ డై అనే సిచ్యువేషన్లో కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే సమాధానం ఇచ్చాడు. మనం కూడా విశ్వాసులుగా, లేక క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా జీవించేసి ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తే ఆ దేవుడు వింటాడా? ఏమది దేవుడికే తెలియాలి. బట్ యాజ్ పర్ బైబిల్ ఏంటంటే మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొంటూ దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే మనకి జవాబులు చూస్తాము అన్నట్టుగా బైబిల్ సెలవిస్తుంది. మనము ఆదివారం మాత్రం వచ్చి ఆదివారం మాత్రమే మనము మా దేవుని ఆరాధించి మిగతా రోజులన్నీ కూడా ఫ్రమ్ మండే టు సాటర్డే ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు కూడా ఆయనకి ఇష్టమైనప్పుడు మనకి సమాధానం ఇస్తాడు. హిజ్కియా రాజు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే దేవుని ప్రేమించాడు. దేవుని ప్రేమించి ఆ దేవుడికి ఇష్టమైన రీతిగా జీవించడమే కాదు, ప్రజలను దేవుడి వైపు తిప్పాడు. మనం కూడా ఆదివారం ఈ విధంగా వస్తాము, దేవుని ఆరాధిస్తాము, కానీ దేవుడికి మనం ఏం చేస్తున్నాము అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ గాడ్. మనల్ని ఇంత బ్లెస్ చేశాడు, ఈ పొజిషన్లో పెట్టాడు. వాట్ వి డిడ్ లాస్ట్ వీక్, పోయిన నెల మనం ఏం చేసాం, పోయిన సంవత్సరం ఏం చేసాం, ఏమైనా మన తరపు నుంచి మనం దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఏమైనా చేసామా అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదో ఒకటి చిన్నదైనా పెద్దదైనా దేవుని పేరట ఎవరికైనా సహాయం చేస్తామా, దేవుని పేరట ఎవరికైనా సువార్త ప్రకటించామా, దేవుని పేరట ఏదైనా మన సంఘంలో ఒక యాక్టివ్ మెంబర్గా ఉన్నామా, వాట్ వి డిడ్ ఫర్ గాడ్ అనేది దేవుడు చూస్తాడు. దానిని బట్టి మనం ఏ సమస్యలో ఉన్నా దేవుని మనం ఏం చేయవచ్చు, ఏంటి గర్వంగా అడగచ్చు, దేవా నేను ఈ సమస్యలో ఉన్నాను, నిన్ను నమ్ముకున్నాను, నీకోసం ఈ విధంగా నేను జీవించాను, మరి నేను ఈ సమస్యలో ఉన్నప్పుడు నన్ను విడిపించువా అని అలాగే కదా అడిగాడు హిజ్కియా రాజు. ఎంత ధైర్యంగా అడిగాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నిన్ను ఆ రాజు ఇష్టానుసారంగా అంటా ఉన్నాడు, నువ్వు ఏం చేయలేవంట, నువ్వు రక్షించలేవంట, అతని మాటలు నువ్వు చెవిని పెట్టు, నువ్వు విను, సమాధానం ఇవ్వు దేవా అంటే వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఎందుకు సమాధానం ఇచ్చాడు? హిజ్కియా క్యారెక్టర్ని బట్టి, హిజ్కియా జీవించిన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. మనం కూడా దేవుని అందు భయభక్తులు జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సమాధానం ఇస్తాడు. అలాగే మన ఇంటర్నల్ బ్యాటిల్స్, ఇప్పుడు ఫిజికల్ బ్యాటిల్స్ మనం బైబిల్లో చూసాం పాత నిబంధనలు. ఇప్పుడున్న మనకి ఏవైతే యుద్ధాలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం, సాధారణంగా మనకు వచ్చే యుద్ధాలు ఏంటి? ఫ్యామిలీ, బ్రోకెన్ ఫ్యామిలీస్, లేక రిలేషన్స్, లేక ఏంటి ఇంకా ఏముంటాయి, ఆరోగ్య సమస్యలు కదా, ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. మనం బాధపడుతూ ఉంటాం. మనం అనుకోకుండా మనం ఒకసారి టెస్ట్కి వెళ్తే మనం అనుకోని రీతిలో ఒక సర్ప్రైజ్గా మనం ఏదో ఒకటి అసలు అది లేదనుకుంటాం, అది మనకు వస్తుంది. ఇటువంటి బ్యాటిల్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. పెళ్లి సమస్యలు, పిల్లల సమస్యలు, ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళ సమస్యలు, ఏదో ఒక సమస్యలు మన జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాం. ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ విధంగా మందిరంలో కలుసుకున్నప్పుడు అందరం కూడా, దేవా నా సమస్యలు ఇవి, ఏ విధంగా హిజ్కియా రాజు తనకున్న సమస్యని ఆ పేపర్ ఏవైతే ఉత్తరమో దేవుడి సన్నిధిలో పరిచి అడిగాడో ఆ విధంగా మనకున్న ప్రేయర్ పాయింట్స్ అన్నీ కూడా ఈ విధంగా అందరం కలుసుకున్నప్పుడు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. మనకు ఉద్యోగ సమస్యలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఏ విధంగా మార్కెట్ ఏ విధంగా ఉందో, ఐటీ కానీ లేకపోతే మిగతా జాబ్స్ కానీ అన్సర్టన్గా ఉన్నాయి. రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి. మనకి భయము రేపు ఏమవుతుందని, మనకందరికీ భవిష్యత్తు మీద భయం ఉందా లేదా? వీ హ్యావ్ దట్ ఫియర్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టుమారో. రేపు నా జీవితం ఎలా ఉండబోతుంది, రేపు నా పరిస్థితి ఎలా ఉండబోతుంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే, న్యూస్ చూస్తూ ఉంటే, కంపెనీస్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే, ఉన్న ఆ జాబ్స్ చూస్తూ ఉంటే, బిజినెస్లు చూస్తూ ఉంటే ఏది కూడా అనుకున్న విధంగా లేవు. ఒక 5 years 10 years బ్యాక్ ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదు, అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అన్సర్టనిటీ, ఏది కూడా స్టేబుల్గా లేదు.
ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు, న్యూస్ వింటూ ఉన్నప్పుడు మనకి ఎక్కడ లేని భయము, ఆందోళన వస్తూ ఉంటుంది. మనం కూడా ఈ విధంగా వాక్యం వింటున్నప్పుడు ఆ సమయంలో కొంచెం ధైర్యంగా ఉంటుంది, కానీ ఒక్కసారి బయటకు వెళ్ళిపోయిన తర్వాత రియాలిటీ మనం చూసినప్పుడు మనకి బాధ లేకపోతే భయం, ఫియర్ వస్తుందా లేదా? ఐ హ్యావ్ దట్ ఫియర్, నాకు వస్తూ ఉంటుంది. కానీ వచ్చినప్పుడు వెంటనే బైబిల్ తీసుకుని ఏదో వాక్యం చదువుకొని నేను ఆ వాక్యం మళ్ళీ నేనే రికార్డ్ చేసుకుంటా. నేను ఈ 2 రోజుల క్రితం నాకు ఒకలాంటి భయం అనిపించింది అనమాట. వాట్ హ్యాపెన్స్ టుమారో? పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి. చూస్తూ ఉంటే భయపెట్టడం కాదు, కానీ ఏ వచ్చిన తర్వాత ఒక నాకు స్టేజ్లో ఒక 5 years 10 years ముందైతే మార్కెట్ బాగాలేదు, ఈ రోజు ఇలా ఉంది, కానీ 1 month తర్వాత బాగుంటుంది, లేదా 2 months తర్వాత బాగుంటుంది, లేదా 6 months తర్వాత బాగుంటుంది, స్టేబుల్ అవుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. బట్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ మూసేది అనుకోండి ఈరోజు, నెక్స్ట్ మంత్ ఇంకొక 2 కంపెనీలు మూసేయచ్చు, ఆ తర్వాత మంత్ ఇంకొక 6 కంపెనీలు మూసేయచ్చు, ఆ తర్వాత ఒక 50% మందిని తీసేయచ్చు. దట్స్ వాట్ ద ట్రెండ్ ఈస్. ట్రెండ్ ఎలా ఉందంటే ఈరోజు కంటే ఇంకా అధ్వానంగా, సింపుల్గా చెప్పాలంటే ఇంకా అధ్వానంగా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 10 మంది చేసేది 5 మంది మాత్రమే చేయగలిగినట్టుగా వచ్చేస్తుంది. ఇంకా డేటా ఎక్కువ అవుతున్నప్పుడు, ఇంకా నాలెడ్జ్ పెరుగుతున్నప్పుడు, ఇంకా ఎక్కువ ఆ చాట్ బాట్స్ కానీ లేక ఏఏ కానీ ఇంకా మెచ్యూర్డ్ అయినప్పుడు, ఇంకా ఫుల్ డేటా వచ్చినప్పుడు, యాక్యురేట్ డేటా వచ్చినప్పుడు ఏమవుతుందంటే 5 చేస్తే 1 చేసేస్తారు, అంతేగా? అలాగైపోతుంది. సో ఇది ఇంకా ఎక్కువ అధ్వానంకి వెళ్ళే స్టేజ్, కానీ ఒక దగ్గర ఆగిపోయి స్టేబుల్ అయిన పరిస్థితి మాత్రం లేనే లేదు. సో ఎప్పుడైతే మనము ప్రపంచాన్ని చూసినప్పుడు, ఈ భవిష్యత్తుని చూసినప్పుడు ఎక్కడ లేని కంగారు కానీ, ఫియర్ కానీ, భయం కానీ మనకు వస్తూ ఉంటుంది. బట్ మనకున్న ఆయుధం ఏంటంటే దేవుడే. మనకున్న ఆయుధం దేవుడే. మనం ఎవరి దగ్గర పరిగెట్టడం అవసరం లేదు. ఎవరెవరు నా ప్రొఫైల్ తీసుకోండి, లేకపోతే మీరు ఏమన్నా ఉంటే చూడండి, ఏం చూస్తారు? అందరి పరిస్థితి అదే. ఎవరి దగ్గర చెప్పుకోలేని వాళ్ళు, కొంతమంది చెప్పుకోము బయట, కొంతమంది చెప్పుకుంటారు, అంతే. ఎవ్రీబడి ఇన్ దట్ సిచ్యువేషన్. ఒకవేళ ఈ రోజు లేదా రేపు వస్తుంది, రేపు లేదా నెక్స్ట్ మంత్ వస్తుంది. బట్ వీ కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ఇన్స్టేబుల్ మార్కెట్. అన్నీ అలాగే ఉన్నాయి. ఒక్క దగ్గర మొదలైందంటే అన్నింటికి ఎఫెక్ట్ అవుతుంది. పర్లేదు ఐటీఏ మాత్రమే ఉందనుకోవడానికి లేదు. ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎఫెక్ట్స్ ఎవ్రీ కేటగిరీ, ప్రతిదీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి ప్రపంచంలో, అన్ని బిజినెస్ ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో అంచేత ఒక్కదాని దగ్గర ఎఫెక్ట్ పడితే అంత ఎఫెక్ట్ పడుతుంది. సో ఇటువంటి ఇన్స్టేబుల్ మార్కెట్లో మనం ఉన్నప్పుడు, ఇటువంటి జాబ్స్ టెన్షన్స్లో మనం ఉన్నప్పుడు మనకి ఆధారము దేవుడే. మనం ఎప్పుడు ఈ పాట గురించి చేసుకునే యుద్ధము యెహోవాదే. ఆ యుద్ధాలే మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ యుద్ధానికి దేవుడే మన పక్షాన యుద్ధము చేసేవాడు. ఆయన ఏం చేస్తాడంటే ఊరికనే ఉండమన్నాడు. దట్స్ ఈజ్ చాలా కష్టమైన పని కదా. ఊరికనే ఎలా ఉంటాం బ్రదర్? పరిస్థితి ఆ పక్కన భూకంపం వచ్చేస్తుంది, మనం ఊరుకొని ఉంటామా? మన పక్కన ఒకవేళ అపార్ట్మెంట్ పడిపోయింది, భూకంపం వచ్చి, ఈ వాకింగ్ గుర్తొచ్చింది మనకి. ఊరుకునే ఉండి యుద్ధం చేసేది యెహోవా అని ఎవరైనా వాక్యం చెప్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆడమే పాపం వస్తుంది ముందు. బట్ గాడ్ సేస్ కీప్ క్వైట్, బిలీవ్ ఆన్ మీ, ట్రస్ట్ ఆన్ మీ, కీప్ ఫెయిత్ ఆన్ మీ అంటా ఉన్నాడు. కానీ ఆ విధంగా మనం దేవుడి మీద ఆధారపడి, దేవుడి మీద మనము ఆ జవాబు పొందుకోవాలి, మనకి మనశ్శాంతి రావాలి. చుట్టూ పరిస్థితి ఎలా ఉన్నా కూడా వీ నీడ్ టు హ్యావ్ సమ్ పీస్ అన్నప్పుడు మనం కూడా ఆ విధంగానే జీవించాలి. మనం ఆ విధంగా జీవించలేకపోతే ఆ విధంగా దేవుడు మనం దేవుడి దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇటువంటి మన జీవితంలో చీకటి శక్తుల నుంచి, అలాగే అంధకార శక్తుల నుంచి మనము ఏం చేయాలి? ఎప్పుడు రెడీగా ఉండాలి. ఈ విధంగా చేస్తాడంటే, మనం ఒకవేళ ఉదయాన్నే ఆదివారం లేచామనుకోండి, ఏం వెళ్తావులే మందిరంకి, ఈవినింగ్ వెళ్ళొచ్చులే అని ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు. లేక మనకే అనిపించి ఏం చేస్తాం? కొంచెం లేజీగా ఫీల్ అవుతాం. ఈవినింగ్ ఉంది కదా, మన సర్వీస్ మంచి జంక్షన్లో రోడ్ పాయింట్, అప్పుడు వెళ్దాంలే
సండే మార్నింగ్ కొంచెం రిలాక్స్ అవుదాం అని కొంచెం రిలాక్స్ అవుతాం, ఫ్రెండ్స్తో వెళ్తాం, లేదా టీవీ చూస్తాం, ఏదో ఒకటి చేస్తాం సంథింగ్. తర్వాత ఈవినింగ్ వచ్చినప్పుడు అప్పటికే కొంచెం బాగా బాడీ కొంచెం వీక్ అవుతాం కదా, కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అబ్బా ఈవినింగ్ నెక్స్ట్ వీక్ వెళ్తాంలే అని ఏమవుతుంది సాతాను గారు చేసే టాక్టిక్స్. మనుషుల ద్వారా పంపిస్తాడు, మన మైండ్లో తీసుకుని వస్తాడు. మొత్తానికి ఏం చేస్తాడు, నేను ఈమెను ఇతన్ని ఈ సండే వెళ్ళకుండా చేశాను అని వాడు హ్యాపీగా ఉంటాడు. మనం ఏంటంటే ఆ సండే ఆగిపోతాం. ఇంకొక సండే అనుకోకుండా ఇంకొక పని పడుతుంది, ఏదో ఒక పని, అర్జెంట్ పను, ఆఫీస్ పను, సమ్ వర్క్ ఆ రోజు ఆగిపోతుంది. అలా ఎప్పుడైతే 2 వారాలు 3 వారాలు ఏమవుతుంది, ఇంకా అలవాటు అయిపోతుంది. సో మనకేమనిపిస్తుంది అంటే అటు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళక, ఈవినింగ్ ఇంకొక దగ్గరికి వెళ్ళక, ఎక్కడికి వెళ్ళక 3 వీక్స్ 4 వీక్స్ అలవాటు అయిపోయి ఇంకేమవుతుందంటే టీవీలో చూసేద్దాంలే అనుకుని, ఇంకా టీవీలో చూస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఏమండి సౌండ్ తగ్గించండి, ఏమండి ఆ కాఫీ తీసుకోండి, ఏమండి పిల్లల్ని చూసుకోండి అని ఒక పక్క నుంచి మనకి వినపడాలి, ఇంకో పక్క నుంచి మనం వాక్యం వింటాం. అసలు టీవీలో మనం 1 అవర్ కూర్చొని వినగలమా? అస్సలు విన్నాం. ఒక పక్క గిన్నెలు తడుగుతూ ఉంటాం, ఒక పక్క ఒక 10 నిమిషాలు పోతాడు, మళ్ళీ ఇంకో పక్క పిల్లలు మనకి సతాయిస్తూ ఉంటారు, అదొక 15 మినిట్స్ పోతుంది. ఎంతసేపు నేనే చూసుకోవాలా, వీకెండ్స్ కూడా పిల్లలు చూసుకోరా మీరు అంటే మళ్ళీ ఆమె తీసుకొని పక్కకి వెళ్తాం, అక్కడ అయిపోతుంది. యూట్యూబ్లో సర్మన్స్ చూస్తే మనం ఆత్మీయంగా బలపడడం కాదు కదా, ఇంకా బలహీనం అయిపోతాం. వాక్యం పట్ల ఆ తృష్ణ లేదా ఇంట్రెస్ట్ కూడా సాతాను పోగొట్టేస్తాడు. అప్పుడు ఏదో మన కరోనా టైంలో ఆ విధంగా దేవుడు మనకు ఏర్పాటు చేసాడు అంతవరకు, కానీ తర్వాత మనము తప్పకుండా ఈ విధంగా సహాసం ఉండాలి. ఫెలోషిప్ అనేది లేకపోతే ఏమవుతుందంటే మనం కరెక్ట్ వేలో వెళ్తా ఉంటాం అనుకున్నట్టుగా మనల్ని భ్రమ పెడుతూ ఉంటాడు. భ్రమపరిచే ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను నుంచి వస్తుంది. ఎన్ని టాక్టిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు, మనం తెలియకుండానే మనం బలహీనమైపోతూ ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా మనకంటే ఎక్కువ ఆత్మీయంగా ఎవరున్నారు వాళ్ళతో మనం రిలేషన్ పెట్టుకుంటే మనం ఇంకా ఏమవుతాం, షార్ప్ అవుతాం. నేను ఎదుగుతూ ఉంటాను, ఎవరైనా దొరుకుతానని. నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఏదైనా చిన్నది ఏదైనా వచ్చినా అతను ఫోన్ చేస్తాను, కొంచెం ఏదైనా వీక్ అయినా తనతో మాట్లాడుకుంటాం. ఇద్దరు ఒక సేవకు, అతను ఏంటంటే మేము ఒకే ఏజ్ అనమాట, మాట్లాడుకుంటాం, ఒకేసారి మేము సేవ మొదలుపెట్టాం. సో మేము ఒక పర్సన్ అనేది లేకపోతే ఏమవుతుందంటే మనం బలహీనం అయిపోతాం. 2 ఐరన్స్ షార్ప్ అవుతే ఏమవుతుంది, 2 ఐరన్స్ ఇలా రబ్ అవుతే షార్ప్ అవుతుంది. సో అది జాబ్లోనే అంతే, జాబ్లో కూడా మన స్టడీస్లోనైనా మనకంటే బాగా చదివినోడితో ఫ్రెండ్షిప్ చేస్తాం కదా, చదివిన వాళ్ళే చేస్తాం. బాగా చదివినోడితో, మనకంటే మంచి పొజిషన్ ఉన్నోడితో ఫ్రెండ్షిప్ చేస్తాం. అలాగే ఆత్మ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి లోకానుసారంగా జాబ్ విషయంలో, మన లైఫ్ విషయంలో మనం అటువంటి ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు, అటువంటి జ్ఞానం మనం ఉపయోగించినప్పుడు, మన ఆత్మ విషయంలో మనకు ఎవరున్నారు? అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారా? అటువంటి ఫ్రెండ్స్ ఉంటే మనకు చాలా మంచిది. మనకంటే ఒక మంచి ఆత్మీయ పొజిషన్లో ఉన్నవాడు, ఏదైనా బైబిల్ గురించి చెప్పినప్పుడు వెంటనే దానికి సమాధానం చెప్పేవాడు. ఒకవేళ ఏదైనా మనం ఫియర్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఏదైనా ఒక సమస్య గుండా వెళ్తున్నప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలని మనకి ఆత్మీయంగా సలహా ఇచ్చే వాళ్ళు ఎవరున్నారో మన జీవితంలో చాలా మంచిది. దావీదు యోనాతాను మంచి ఫ్రెండ్స్. యోనాతానికి ఎందుకు మంచి ఫ్రెండ్ అయ్యాడు దావీదు? గొప్ప ఆత్మీయుడు కాబట్టి. యోనాతానికి తండ్రి కంటే దావీదు అంటే చాలా ఇష్టం. దే ఆర్ బోత్ బెస్ట్ ఫ్రెండ్స్. మంచి పొజిషన్లో ఉన్నారు, అలాగే ఆత్మీయతలో కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. సో యోనాతాను ఎంచుకున్నాడు దావీదుని. దావీదుని ఎంచుకోవడమే కాదు, యోనాతానికి అసలు రావాల్సిన రాజ్యాధికారం యోనాతానికి రావాలి కదా. సౌలు తర్వాత ఎవరు రావాలి? కుమారుడు రావాలి. కానీ దావీదుకి దేవుడు ఇచ్చినప్పుడు యోనాతాను ఏం బాధపడలా. దావీదే సరైన వాడు, దావీదే సరైన రాజు అని చెప్పి యోనాతాను ఒప్పుకున్నాడు. ఫ్యామిలీ రావడానికి కొంతమంది ఫ్యామిలీ వాళ్ళ పిల్లలే పరిపాలన చేసేది, వాళ్ళ పిల్లలే వాక్యాలు చెప్పాలి, వాళ్ళ కుమారులే స్టేజ్ కనబడతారు, ఇంకెవ్వరు స్టేజ్ ఎక్కించరు. వాళ్ళందరి కింద పనులు చేస్తూ ఉంటారు. వాడికి వాక్యం వచ్చినా రాకపోయినా వాడు వచ్చి మాట్లాడేస్తూ ఉంటాడు, వాడు పాడేస్తూ ఉంటాడు. వాళ్ళ ఆత్మీయత ఎలా ఉందో పట్టించుకోరు. మనకు తెలిసి చాలామంది చాలా క్లోజ్గా వాళ్ళ క్యారెక్టర్ సరిగా ఉండదు, కానీ ఆదివారం వచ్చేసరికి బైక్ పట్టుకొని వాక్యాలు టచ్ చేస్తూ ఉంటారు. క్యారెక్టర్ ఉండదు, పాటలు పాడేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలే ఉండాలి, పక్క వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. రాజులు కానీ
పాలిటీషియన్స్లో కానీ ఇలాగే ఉంది, అలాగే ఈరోజు సేవకుల్లో కూడా అలాగే ఉంది. సో ఇవి మనం ఏంటంటే మనకి ఎవరు కూడా మన ముందుండి నడిపించేవారు ఎవరు లేకపోయినా సరే మనకు ఎవరున్నారు? మనకి దేవుడు ఉన్నాడు. దేవుడు రాజులకు రాజుగా ఉన్నాడు. సో చివరిగా నేను ముగించేస్తాను. తర్వాత మనము 7వ వచనం 6వ వచనం మనం చదువుతాం. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగను. నీవే భయంకరుడు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగల వాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడ చేసింది. దేశంలో శ్రమ నొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుండెను. సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు ఏ విధంగా గద్దిస్తాడు. అక్కడ ఏం చేశాడంటే వాళ్ళందరినీ గాఢ నిద్ర చేశాడు. అక్కడ రథసారులు కానీ గుర్రములు కానీ ఏం చేశాడు? ఆ సైన్యం అందరూ కూడా ఆ 185,000 మందిని అందరినీ నిద్ర పుట్టించేశాడు. వాళ్ళందరూ నిద్రపోయారు. ఒక్క రాత్రిలో వాళ్ళందరినీ చంపేశాడు దేవుడు. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలోకి వచ్చినట్లయితే చివరిగా దేవుడైన యేసయ్య రాజులకు రాజుగా మళ్ళీ తిరిగి వస్తాడు కదా. దాని గురించి మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం చూసి ముగించవచ్చు. 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉన్నట్టు చూచి తిని అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది. తర్వాత 15వ వచనం 19 చాప్టర్ 15th verse. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యవర్తి తోపును. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు వస్తుందో కదా, ద లాస్ట్ డే, ద లార్డ్స్ డే అంటాం. ఆ రోజు వస్తుందో ఎలా వస్తాడంట? ఇనుప దండంతో వస్తాడు. వాళ్ళందరినీ ఏలుతాడంట. ఏ విధంగా యుద్ధం చేస్తాడంట? జస్ట్ వన్ వర్డ్, షార్ప్ వర్డ్. యుద్ధాలు మనం ఖడ్గాలు లేదా గన్స్తో చేస్తాడు. కానీ ఎప్పుడైతే రారాజుగా దేవుడు తిరిగి వస్తాడో ఒక్క మాటతో పలుకుతాడంట. ఆ మాటతో అక్కడ ఉన్న సాతాను కానీ సాతానుతో పాటు వచ్చిన ఆ ప్రజలందరూ కూడా, ఆ సాతాను శక్తులందరూ కూడా లయమైపోతారు అని ప్రకటన గ్రంథం సెలవిస్తుంది. సో ఈ కీర్తన ప్రభువైన యేసుక్రీస్తులో జరిగినట్టుగా నెరవేర్చినట్టుగా చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మన జీవితంలో కూడా ఇప్పుడు ఏవైతే మనము ఇబ్బందులు పడుతున్నామో, సమస్యలు గుండా వెళ్తున్నామో, ఇవన్నీ కూడా ఒక రోజు వస్తుంది దేవుడు తప్పకుండా మన వైపు ఉండి యుద్ధం చేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని, మనం ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధాన్ని దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకుని మనకి జవాబు ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మరయ్యా, యోనాతానికి ఈ విధమైన మంచి స్నేహితుడిని ఇచ్చావు, అలాగే మాకు కూడా మంచి ఫెలోషిప్ని ఇచ్చావు నాయన. మరి ప్రభువా, మేమందరం ఈ విధంగా కలుసుకొని ఆత్మీయంగా బలపడుతూ ప్రతి ఆదివారం ప్రభువా మీ సన్నిధికి రావడానికి, ఏదో ఒక విషయం మేము నేర్చుకుని తిరిగి వెళ్ళాలి అనే మనస్సు మా గురుటకు సహాయం దయచేయండి. తద్వారా ప్రభువా, ఈరోజు మేము నేర్చుకున్న ఈ వాక్యాన్ని, మేము పొందుకున్న ఈ ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని ప్రభువా, ఈ వారమంతా ప్రభువా మేము క్రియల్లో పెట్టడానికి, మా చుట్టూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు గుండా మేము వెళ్ళినా, ఎటువంటి యుద్ధాలు మా జీవితంలో మేము ఎదుర్కొన్నా, అది మాకు మాత్రమే బాగా తెలుసు, అది మీకు తెలుసు ప్రభువా. వాటిని మేము జయించే శక్తిని మాకు దయచేయండి. అలాగే ఊరుకునే ఉండమన్నాం, అది మా జీవితంలో మేము నేర్చుకోవడానికి మీ కృప దయచేయండి. ఆ విధంగా ప్రభా ఊరుకునే ఉండి, నా దేవుడు నా పక్షంలో యుద్ధము చేస్తాడు అనే విశ్వాసం నేను కలిగి ఉండటకు సహాయం దయచేయండి ప్రభా. చుట్టూ పరిస్థితులు ఏమీ బాగాలేవు నాయన. మరి ప్రభా, మరి అల్లకొల్లంగా ఉంది, స్టేబుల్గా లేని ప్రభుత్వము, స్టేబుల్గా లేని జాబ్స్, స్టేబుల్గా లేని పరిపాలనలో మేము ఉన్నాము. మరి ప్రభువా, మేము ప్రభువా మీ మీద ఆనుకున్నట్లయితే మీరు మమ్మల్ని స్థిరపరుస్తారని నమ్ముతూ యేసుని శ్రేష్ఠమైన నామములో ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. దావీదు రచించిన 70